ఇది చూసారనుకోండి, ఇది వచ్చేసి 2017 మోడల్ గ్రాండ్ ఐ10 38,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 38,000 కిలోమీటర్స్ డ్రివెన్, 5,65,000 కోటెడ్ ప్రైస్ ఉంది, నెగోషియబుల్. ఇంకా మీరు ఇట్లా కావాలనుకుంటే ఇప్పుడు సపోజ్ బీట్లు ఉన్నాయి, చార్లెట్ బీట్లు ఉన్నాయి, చార్లెట్ స్పార్క్స్ ఉన్నాయి. సపోజ్ మీకు 2 lakhs కానీ అలా 1.5-2 lakhs ఆ బడ్జెట్లో కావాలనుకుంటే చార్లెట్ బీట్లు, చార్లెట్ స్పార్క్లు, జెన్ ఎస్టీలోలు, ఇవన్నీ ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూసారనుకోండి యాక్సెంట్లు ఉన్నాయి సార్. యాక్సెంట్లు ఇక్కడ 1, 2, 3, 4 వెహికల్స్ యాక్సెంట్స్ ఉన్నాయి. దీంట్లో పెట్రోల్ ఉన్నాయి, దీంట్లో డీజిల్ వెహికల్స్ ఉన్నాయి, దీంట్లో ఆటోమేటిక్ వెహికల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఈ వెహికల్ ఉంది, ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ 2016 మోడల్, 49,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 5 lakhs ఇంజిన్ సార్, నెగోషియబుల్. ఇంకా ఇదొకటి చూడండి, యాక్సెంట్ డీజిల్, మైలేజ్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు, సపోజ్ ట్యాక్సీకి ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు యాక్సెంట్లు యూజ్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి 2015 మోడల్, 65,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 4 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ నుంచి అయితే మనకు అన్ని షిఫ్ట్ డిజైర్స్ ఉన్నాయి. ఇది షిఫ్ట్ డిజైర్ సార్. ఇది 2015-16 మోడల్ ఉంది సార్. ఇది ఎస్టర్డే రావడం జరిగింది వెహికల్, ఇంకా చెక్ చేశారు లేదు తెలియదు. ఇది అరౌండ్గా 5 చేంజ్ ఉంటుంది సార్, నెగోషియబుల్. ఇంకా చూసారనుకోండి ఆటోమేటిక్ సార్, షిఫ్ట్ డిజైర్. ఈ షిఫ్ట్ డిజైర్లు మీరు ఎప్పటికన్నా కానీ చెప్తున్నాను కదా సార్, మీరు నెట్లో చూసో లేకపోతే మీకు అక్కడ డైరెక్ట్ కస్టమర్ ఉన్నారు ఇంత తక్కువలో ఇస్తారు అది ఇది కాదు సార్. మెయిన్ థింగ్ ఏమంటే అక్కడ చెకింగ్స్ కానీ వాళ్ళు ఏమంటే ఫ్రాడ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్రాడ్స్ అనేది మీకు దాని తర్వాత వెహికల్ తీసుకున్న తర్వాత తెలుస్తుంది ఎలా ఉంటుందండి. ఇప్పుడు కొన్ని వెహికల్స్ ఉంటాయి సార్, ఇప్పుడు మారుతి కానీ హుండాయ్ కానీ, దీనికి ఏమంటే డిమాండ్ ఎక్కువ ఉండే బండ్లు. ఇది కింద సపోజ్ బయట మీకు తక్కువలో వస్తుందంటే దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే వాళ్ళు తక్కువలో ఇవ్వడం జరుగుతుంది సార్. అయితే ఇప్పుడు మోస్ట్లీ ఏమంటే చాలా వరకు అవన్నీ మీరు నమ్మద్దండి. ఇంకొకటి ఏమంటే ఇది వచ్చేసి 2019 మోడల్ ఆటోమేటిక్ వెహికల్. ఇది 65,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి షిఫ్ట్ డిజైర్ 7 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇది కానీ వెహికల్ అయితే నిన్ననే రావడం జరిగింది వెహికల్, ఇంకా చెక్ చేయలేదు. ఇది ఇక్కడ ఒకటి చూడండి, షిఫ్ట్ డిజైర్ పెట్రోల్ VXI 2012 మోడల్, 82,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది వచ్చేసి 4 lakhs చేంజ్ ఉంది సార్, అరౌండ్గా 3 lakhs చేంజ్కి మనకు రావచ్చు సార్. షిఫ్ట్ డిజైర్లు అలాగే ఉంటాయి సార్. ఇంకా మీరు కావాలంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు చార్లెట్ బీట్ చూపించాను, చార్లెట్ స్పార్క్ చూపించాను, దాని తర్వాత ఫోర్డ్లు కానీ, దాని తర్వాత ఫియట్లు కానీ, చార్లెట్లు కానీ, హోక్స్ వ్యాగన్లు కానీ, స్కోడాలు కానీ, ఇవన్నీ ఏమంటే ఆటోమేటిక్ మార్కెట్ ప్రైస్కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అవి ఏమంటే కొంచెం ఎక్కువ డిప్రిషియేషన్ అవ్వడం జరుగుతుంది. ఈ మారుతి కానీ హుండాయ్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరితో ఈ వెహికల్స్ అనేది దీని గురించి, దీని మెయింటెనెన్స్, దీని మైలేజ్, దీని రీసేల్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే ఈ వెహికల్స్ అనేది డిప్రిషియేషన్ అనేది తక్కువ అవ్వడం జరుగుతుంది సార్. అందుకే ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇది ఒకటి వచ్చింది సార్, షిఫ్ట్ డిజైర్. ఇది కానీ షిఫ్ట్ డిజైర్ డీజిల్ వెహికల్ 2000, ఇదిగా నిన్ననే రావడం జరిగింది. 2018 మోడల్, 16-17 మోడల్ ఉంది సార్. ఇంకా వెహికల్ అనేది వాల్యుయేషన్ జరగలేదు. ఇంక ఇక్కడ చూసారనుకోండి, ఇది డిజైర్ అండి, 2012 మోడల్, సేమ్ 59,000 తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది 59,000 తిరిగింది, 4 చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో మాట్లాడుకోవాలా. మీరు సపోజ్ ఇన్ కేస్ ఎక్కువ తిరిగే వాళ్ళు ఉంటేనే మీరు డీజిల్ తీసుకోండి సార్. తక్కువ తిరిగే వాళ్ళు ఉంటే కన్నా పెట్రోల్ తీసుకోండి. పెట్రోల్ ఏమంటే జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. పెట్రోల్ ఏముంటుంది, ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ ఇవనేది ఉంటుంది. పెట్రోల్ అంటే బ్రేక్స్ అవి ఉంటుంది. డీజిల్ ఎక్కువ తిరిగే వాళ్ళు ఉంటే కన్నా మీకు ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్ ఇవన్నీ చేంజ్ ఏమంటే మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే కన్నా డీజిల్ కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది, పెట్రోల్ కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది సార్. ఇంక ఇదిగా షిఫ్ట్ డిజైర్ సార్, 2012 మోడల్. ఇది 2012 మోడల్ పెట్రోల్ వెహికల్, అరౌండ్గా చెప్పాను కదా 4 చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇక్కడ చూసారనుకోండి టోటల్ i20s ఉన్నాయి సార్. i20 ఎలైట్ i20 కానీ లేకపోతే 2012, 13, 14, 15, 16, 17, 18, 19 వరకు మనకు i20s అయితే మన దగ్గర ఆల్ అవైలబుల్ అయితే ఉన్నాయి, ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు.